హే గాయ్స్, వెల్కమ్ టు రథసప్తమి మినీ వ్లాగ్. ఇంతకుముందు ఎప్పుడూ నేను ఈ పూజకి ఇంట్లో లేను, స్కూల్కి ఆర్ కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. ఫస్ట్ టైం నేను ఇంట్లో ఉంటున్నాను. అండ్ ఏంటంటే మా మమ్మీ ప్రతి పూజ మంచిగా డెకరేషన్ చేసుకొని బాగా చేసుకుంటుంది. సో వీడియో తీసుకుందాం, ఒక వ్లాగ్ తీసుకుందాం, నాకు కూడా నెక్స్ట్ టైం పూజ చేసుకునేటప్పుడు రెఫరెన్స్ వీడియో కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వ్లాగ్ చేశాను. మంచిగా ముగ్గులన్నీ పెట్టేసుకొని పేడ పిడకలు పెట్టి పాలు పొంగించడానికి రెడీ చేసింది. ఇదంతా అయ్యే లోపల నేను క్విక్గా రెడీ అయ్యి వచ్చేద్దామని చెప్పేసి వచ్చాను. సో నేను స్కిన్ కేర్ మొత్తం ఆల్రెడీ చేసేసుకున్నాను. అసలు రథసప్తం అంటేనే సూర్య భగవానుడికి పూజ చేస్తాము, ఎండలోనే ఉంటాం కదా అని. అండ్ ఐ యూజ్ లాట్స్ ఆఫ్ సన్ స్క్రీన్. మేకప్ జస్ట్ 2 ప్రోడక్ట్స్తో చేసుకున్నాను, సింపుల్ అండ్ క్విక్గా. కన్సీలర్ అండ్ లిప్స్టిక్ని బ్లష్ అండ్ ఐ షాడో కూడా యూజ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నేను రెడీ అయ్యే లోపల మా మమ్మీ కిందన రథం తయారు చేస్తుంది. మేము చిక్కుడు పిక్కలతో చేస్తాము, కొంతమంది రేగి పళ్ళతో కూడా చేస్తారు. మీరు చిక్కుడు పిక్కలతో చేస్తారా, రేగి పళ్ళతో చేస్తారా అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి మిగతా పూజకు కూడా కావాల్సింది అలంకరించుకొని ఉన్నది. పిడకల మీద కదా మంట కొంచెం స్లోగా వస్తుంది, పాలు పొంగడమే లేట్, పూజ ఎక్కువ టైం పట్టదు. అండ్ నా అవుట్ఫిట్ అండ్ మేకప్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ లోపల పాలు పొంగిపోయాయి. పాలు 3 సార్లు పొంగించి అందులో ఎవరి పేరు మీద వాళ్ళకి బియ్యం వేసేసుకున్నాము 3 times. అండ్ పరవన్నం ఉడకడానికి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ లోపల పూజ సామాగ్రి ఇవి గట్టా సెట్ చేసుకున్నది. ఈ లోపల నాకు కొన్ని మింత్రా ఆర్డర్స్ వస్తే కలెక్ట్ చేసుకున్నా. మా ఇంట్లో రథసప్తంకి పూజ ఇలా చేసుకుంటాము. మీరు ఇంకేమైనా డిఫరెంట్గా చేసుకుంటారా? ఒకవేళ డిఫరెంట్గా ఏమైనా చేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మినీ వ్లాగ్ నా ఛానల్లోని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయమంటారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.